హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాది అండ్ మామ్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం చీమ దుంపల్ని మన ఇంట్లోనే చిన్న చిన్న కంటైనర్స్లోని ఈజీగా ఏ విధంగా గ్రో చేయాలన్నది చూపిస్తాను. సో దాంతోపాటు ఈరోజు మా గార్డెన్లో చీమ దుంపల హార్వెస్టింగ్, సో ఏ విధంగా దీన్ని ఈజీగా ప్రాపగేట్ చేయొచ్చు, దీనికి ఏ విధంగా మనం కేర్ తీసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇది నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక్కడ ఇది మా చీమదుంపల మొక్క అండి. ఇందులో యాక్చువల్గా పాట్లో అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. సో దీన్ని రీపాట్ కూడా చేద్దాం అనేసి తీస్తున్నాను అనమాట. ఇది క్యాప్సికమ్ ప్లాంట్ ఉంది అండ్ చామంతి మొక్క కూడా ఉంది. సో అందుకే దీన్ని సపరేట్ చేద్దాం అనేసి తీసాను ముందు. పెద్దవి అవుతాయి అన్నమాట చాలా. ఇక్కడ ఇది బ్రాడ్ లీవ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ చీమదుంపల ఆకులు ఇవి. సో చీమదుంపల ప్లాంట్కి ఈ విధంగా లీవ్స్ అన్నవి గ్రో అవుతాయి వెనక. దాని రూటింగ్స్ అన్ని కిందన ఉంటాయి మనకి. సో దుంపలు ఏదైతే ఉన్నాయో అన్నీ కిందన ఉంటాయి, పాట్కి కిందన రూట్స్లో గ్రో అవుతాయి అన్నమాట. సో కిందకి ఉంటాయి కాబట్టి నాకు ఇవన్నీ గ్రో అయిపోయాయి పక్కన. సో దీనికి అందుకే రీపోర్ట్ చేద్దాం అనేసి యాక్చువల్గా నేను తీస్తున్నాను. సో ఇవి రూట్స్ కిందన స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట దుంపలు. సో అన్నీ కిందన ఉంటాయి. సో వీలైనంత వరకు మనం ఇది సపరేట్గా వేరే పాట్లో వేసుకుంటే బెటర్. నేను ఇక్కడ అన్నీ మిక్స్ చేస్తాను. సో ఆ మిస్టేక్ మీరు చేయకండి. వేరేగా దీన్ని గ్రో బెడ్లో కానీ, సో కొంచెం స్పేషియస్గా ఉన్నది, బ్రాడ్గా ఉన్నట్టు మనం తీసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే కిందన రూట్స్ అన్నవి స్ప్రెడ్ అవుతాయి. అవి స్ప్రెడ్ అయ్యి చక్కగా ఫ్రీగా గ్రోత్ ఉంటుంది వాటికి. ఇలా వేసుకుంటే ఏంటంటే ఇవి వర్టికల్గా గ్రో అయిపోతే మనకి తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. సో అది కేర్ తీసుకోవాలి మనం. సో చూడండి కిందన అన్నీ రూటింగ్స్ ఇవి అన్నీ దుంపలేనండి. సో ఈ లీఫ్ చూడండి ఎంత పెద్దది ఉందో. సో ప్లాంట్ పెరుగుతున్న కొద్దీ లీఫ్ కూడా మనకి ఈ సైజులో వస్తుంది అనమాట. ఇది వేరే ప్లాంట్ అండి, ఇది వేరే పాట్లో వేసుకున్నాను దుంపలు ఇవి కూడా. ఇది చీమదుంప ప్లాంటే. ఇది ఇన్ని కూడా రీపోర్ట్ చేద్దాం అనేసి తీస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి మొక్కలన్నీ ఉన్నాయన్నమాట. సో చూడండి ఇది వర్టికల్గా వేసుకోవడం వల్ల నాకు కొంచెం లాగేటప్పుడు ఇబ్బందిగానే ఉంది. సో కొంచెం హారిజాంటల్గా వేసుకుంటే ఏంటంటే మనకి ఫ్రీగా వచ్చేస్తుంది అన్నమాట అది. సో ముందు లూజ్గా ఉండాలి సాయిల్ కూడా, దానికి లూజ్ సాయిల్ అన్నది ఉండాలి మనకి. వాటర్ కూడా దీనికి మైల్డ్గానే ఇవ్వాలి. ఓవర్ వాటరింగ్ ఇచ్చేస్తే ఏంటంటే కిందన పాడైపోతాయి, రూట్స్ అన్నీ దుంపలన్నీ పాడైపోతాయి. సో వాటర్ కూడా లిమిటెడ్గానే ఉండాలి, కానీ సాయిల్ మాత్రం కొంచెం లూజ్ సాయిల్ ఉండాలి దీనికి. చూడండి ఇది. సో కింద ఇవన్నీ రూటింగ్స్ అన్నవి ఒక్క రూట్ వేస్తే చాలు, మనం ఒక్క దుంప వేస్తే సరిపోతుంది. సో అలా మొత్తం పాకేస్తుంది అన్నమాట అదే. సో పాట్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది దుంపలు. సో మళ్ళీ దీన్నే మళ్ళీ రీపోర్ట్ చేసుకోవచ్చు మనం. చూడండి కింద ఇవన్నీ దుంపలేవి ఈ విధంగా అవి స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో కొంచెం ఫ్రీగా ఉన్న కంటైనర్లో వేసుకుంటే ఏంటంటే అది ఫ్రీగా గ్రో అవుతాయి. అవన్నీ రూట్స్ అన్నీ స్ప్రెడ్ అయ్యి చక్కగా అన్ని పాట్ అంతా ఇది స్ప్రెడ్ అయ్యి ఉంటాయి అన్నమాట దుంపలన్నీ. సో వీలైనంత వరకు ఓన్లీ అవే వేసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ దుంపలు వేరే పాట్ అండ్ ఓన్లీ పచ్చిమిర్చిలు వేరే పాట్లు. సో దట్ మనకి కన్ఫ్యూజన్ ఉండదు, తీసేటప్పుడు కూడా మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ ప్లాంట్కి ఏంటంటే పర్టికులర్గా కొంచెం మాయిస్ట్గా ఉండాలి అండ్ సాయిల్ కూడా లూజ్గా ఉండాలి. మిగతా సాయిల్లో కాదు, వాటర్ కూడా కొంచెం నార్మల్గా ఇవ్వాలి దీనికి. ఓవర్ వాటరింగ్ వల్ల కూడా ఇది పాడైపోతూ ఉంటాయి కింద రూట్స్. సో ఆ కేర్ మాత్రం కంపల్సరీ అండి దీనికి. సో చూడండి ఈ విధంగా దుంపలు అన్నవి ఈ ప్లాంట్కి వచ్చినవి ఇవి. సో ఇందాకలో వచ్చిన ప్లాంట్కి వేరే ఉన్నాయి, ఇంకా కొంచెం ఎక్కువ వచ్చాయి దానికి కూడా. సో రెండింటికి కలిపి ఈరోజు హార్వెస్టింగ్ అన్నమాట. సో రెండు కూడా నేను మళ్ళీ రిపోర్ట్ చేసుకుంటున్నాను, ఇవన్నీ తీసేస్తున్నాను. సో చూడండి ఇవన్నీ ఈరోజు హార్వెస్టింగ్ మాది దుంపలది. చీమ దుంపలు ఇవన్నీ వచ్చాయి మనకి. కిందన ఇంకో ప్లాంట్ ఉంది, అది ఇంకా తీయాలి, అది కూడా రిపోర్ట్ చేసుకుంటాను. సో మ్యాక్సిమం ఇది కొంచెం బ్రాడ్ కంటైనర్లో తీసుకుందామని. సో చూసారు ఎంత చక్కగా మన ఇంట్లోనే చీమ దుంపలు ఈజీగా పెంచవచ్చు కదండి. స్పెషల్గా ఏంటంటే మనం ఆర్గానిక్ వేలో పండించుకుంటున్నాం, ఏ కెమికల్స్ అంటూ ఏం యూస్ చేయలేదు. ఈ ప్లాంట్కి అయితే పర్టికులర్గా నేను ఎటువంటి కెమికల్స్ అయితే యూస్ చేయలేదండి. దీనికి ఓన్లీ మనం కంపోస్ట్ ఇవ్వడం, ఇంట్లో చేసిన కంపోస్టేనండి. మ్యాక్సిమం కంపోస్ట్ వేస్తున్నాం మేము. అండ్ అదర్ దాన్ దట్ ఇది వర్మి కంపోస్ట్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను రీపోర్ట్ చేసుకోవడానికి ఇంట్లోనే గ్రో బెడ్ తయారు చేసుకున్నాను అనమాట. సో దానికి ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. మన దగ్గర ఉన్న పాత రైస్ బ్యాగ్స్తోనే ఈ విధంగా గ్రో బెడ్లా తయారు చేసుకొని అందులోనే పాటింగ్ మిక్స్ అన్నీ మళ్ళీ కలుపుకుంటున్నానండి. సో దానికి కావాల్సింది మట్టి అండ్ వేప పౌడర్, నీమ్ కేక్ పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులో కొంచెం కోకోపీట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ మట్టిని మనం సారవంతం చేసి మళ్ళీ అందులోని రీపోర్ట్ చేయాలన్నమాట. సో కామన్ శాండ్ కూడా యాడ్ చేయాలి దాంట్లోని.
ఇంకా మిగతా మాన్యూర్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను నేను. ఇది బోన్ మీల్ పౌడర్ ఇది. సో బోన్ మీల్ పౌడర్ కూడా అవైలబుల్ ఉంటాయి నర్సరీస్లో, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి దీన్ని. సో అందులో ఆ గ్రోబెట్లోనే మొత్తం నేను కలుపుకుంటున్నానండి. సో అందులోనే మనం కౌడంగ్ మాన్యూర్ ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇది ఎప్సమ్ సాల్ట్, ఇది మనకి మెడికల్ షాప్స్లోనే అవైలబుల్ ఉంటాయి, జస్ట్ 5 రూపీస్ ఎంతో ప్యాకెట్. సో అది కూడా వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మొక్కలకి మంచి గ్రోత్ ఉంటుంది అండ్ గ్రీనిష్గా కూడా ఉంటాయి మనకి ప్లాంట్స్. సో అందుకే కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు పాటింగ్ మిక్స్ చేసినప్పుడు. సో ఇందులోనే మనం ఆల్రెడీ నేను ఇందాక చూపించాను కదా హార్వెస్టింగ్ చేసినవి, ఆ దుంపల్ని ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. మిగతా రూటింగ్స్ ఉన్నాయి కదా పెద్దవన్నీ, సో అవి ఇప్పుడు రిపోర్ట్ చేసుకుంటున్నాను. సో వాటర్లో కొంచెంసేపు ఈ విధంగా సోక్ చేసి పెట్టుకున్నాను నేను. సో వీటిని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా వాటింగ్ మిక్స్, అందులోనే మనం రిపోర్ట్ చేసుకుందాం. లీవ్స్ తీసేస్తున్నాను. ఆ లీవ్స్ కూడా మనం యూస్ చేయొచ్చండి, ఏమైనా కర్రీస్లో కానీ దీన్ని వాష్ చేసుకొని చక్కగా ఇవి కూరలో వాడుకోవచ్చు. అండ్ బజ్జీస్ కూడా వేస్తారు కదా వీటితో, మనకి తెలిసిందే మీకు అందరికీ. సో అది ట్రై చేయండి, అవి బాగుంటాయి. సో ఇప్పుడు చూడండి, జస్ట్ మనం రూట్ ఎటువైపు అయితే ఉందో మనకి ఆ దుంపని జస్ట్ లోన్ ప్లేస్ చేసేసుకోవడమే, పైన మట్టితో కవర్ చేసేసుకోండి అండ్ వాటర్తో స్ప్రింకిల్ చేయండి. ఏ ప్లాంట్ వేసినా సరే వాటర్ స్ప్రింకిల్ చేయాలి, మర్చిపోకండి అది. సో అది ఈ విధంగా ఇంట్లోనే మనం చేమ దుంపల్ని ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో మార్కెట్ నుంచి తెచ్చిన దుంపలైనా సరే మనం సాయిల్లో వేసుకున్నా సరే అవి దుంపలు రెడీ అయిపోతాయండి కిందన. సో మీరు ట్రై చేయండి తప్పకుండా. చూసారు కదా మా చేమ దుంపల హార్వెస్ట్ ఈరోజు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎలా ఉందన్నది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ.